హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వైఎన్ఆర్ వ్లాగ్స్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. సో మీకోసం మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. ఇంట్లో వండడానికి ఏం లేనప్పుడు లేదా నోటికి రుచి లేనప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. కమ్మగా అన్నం మొత్తం లాగించేస్తారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, కమ్మగా ఉంటుంది, చెప్పలేం మాటల్లో. ఈ కారపొడికి ఇంకొంచెం హెల్త్ని మరియు ఫ్లేవర్ని యాడ్ చేయడానికి కరివేపాకు అయితే వేసి చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది అనుకోండి. ఫుల్గా లాగించేసాం మేమైతే అందరం. సో ఈ రెసిపీని ఎలా చేయాలి అనేది నేనైతే చూపించేస్తాను. సో గెట్ రెడీ ఫర్ ద వీడియో. చలో చూసేద్దాం రెసిపీ ఎలా చేసుకోవాలో. సో ముందుగా వీటి కోసం కావాల్సినవి అయితే చూపిస్తాను. మనకి ఒక 10 నుంచి 15 వరకు అయితే ఎండుమిర్చి అయితే కావాలి. ఇది ఒక 2 కప్స్ కరివేపాకు అయితే సరిపోతుంది. అండ్ కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా ధనియాలు కూడా తీసుకోవాలి. మినప్పప్పు గుండు మినప్పప్పు అయినా సరే పర్వాలేదు, తీసుకోవచ్చు. అలాగే మనకి 1 కప్ వరకు శనగపప్పు అయితే పడుతుందన్నమాట. సో దీనికి ఈ పప్పులు అనేవి వేస్తాం కాబట్టి ఇది ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ కొద్దిగా మెంతులు, మరీ ఎక్కువైతే వేయకండి. సో ఎందుకంటే చేదు అనేది వస్తుంది మెంతుల వల్ల. సో మినపప్పు మరియు ఎండుమిర్చి, అలాగే ధనియాలు, శనగపప్పు, ఇంకా మెంతులు, మిర్చి అనేవి మీ కారంకి సరిపడా కూడా వేసుకోవచ్చండి. మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకొని నీళ్ళ తడి లేకుండా ఉన్న మన కరివేపాకు అయితే తీసుకోవాలన్నమాట. అలాగే ఒక గడ్డ వెల్లిపాయ అయితే తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకుందాము. సో క్వాంటిటీ అనేది మనం ఎంత చేస్తున్నామో దానికి సరిపోయేలాగా చూసుకొని అయితే వేసుకోండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, జీలకర్ర కూడా అవసరం అవుతుంది. ముందుగా శనగపప్పు మరియు మినపప్పునైతే ఆయిల్ హీట్ ఎక్కాక వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. మరి నల్లగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఎందుకంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటాం కాబట్టి వాటితో పాటు ఇవి కూడా వేగుతాయి. కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ముందుగానే వేసేస్తున్నాను. తర్వాత ధనియాలను అయితే వేసుకొని అంతా కూడా మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి అయితే వేయించుకోవాలి అండి, ఎందుకంటే మాడిపోతాయి. మనం మీడియం కానీ ఫుల్లో పెడితే మాడిపోతాయి అండ్ టేస్ట్ అంతగా బాగోదు. కాబట్టి సిమ్లో పెట్టి మంచిగా కొంచెం ఓపిక్గా అయితే వేయించుకోండి. అలాగే జీలకర్ర మరియు మెంతులు కూడా వేసి అంతా కలిపేసి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి. అన్నీ వేసి మంచిగా దోరగా అయితే వేగేంత వరకు అయితే మనము సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. మనం ఎంత ఓపికగా అయితే వేయించుతామో టేస్ట్ అంత బాగుంటుంది ఈ కారపొడులకి. సో మనం వేయించే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అనేది. కొద్దిగా చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. ఇందులో ఎక్కువ వేయకండి, బాగోదు. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది కాబట్టి జస్ట్ లైట్గా పసుపు అయితే వేసుకుందాము. పసుపు కూడా మనకి యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచి, హెల్త్కి సంబంధించి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెగ్యులర్గా తీసుకున్నా కూడా మీ హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుంది. అలాగే ఇందులో పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకునైతే ఇందులో వేసుకోవాలండి. ఈ కరివేపాకు అనేది ఎక్కువసేపు మనం వేయించాల్సిన పని లేదు. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అంతా కూడా కలిసేంతలాగా వేయించుకుంటే సరిపోతుంది. మరి నల్లగా అయినా కూడా కరివేపాకులో ఉన్న ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. కాబట్టి కొంచెం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మొత్తం కూడా అంతా కలుపుతూ ఇలా మంచిగా చక్కగా అయితే వేయించుకోండి. చాలా బ్లాక్ అయిపోతే అందులో ఉన్న ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. సో చూసుకొని అయితే వేయించుకోండి. ఎంతో క్విక్గా చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ అయితే ఇది. సో మీకు ఎప్పుడైనా ఇంట్లో ఏం లేవు అని అనిపించినప్పుడు ఇది చేసుకొని కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్స్ అయితే పెట్టండి. సో చూసారు కదా, ఇంతవైతే సరిపోతుందండి. ఆఫ్ చేసేసుకొని వెల్లిపాయి ఇలా పొట్టుతోటే మనం తీసుకొని ఒక 10 నుంచి 15 ఇలా మెత్తగా పేస్ట్ లాగైతే చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు అనేది కొద్దిగా చల్లారుతుంది కదా ఈలోపు. సో అవి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చగా అయితే వీటినైతే మనము మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలి. ఇక్కడ మనము మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో దట్ మంచిగా కలిసిపోతుంది సాల్ట్ అనేది. పొడి పట్టిన తర్వాత కలిపే కంటే ఇలా అయితే ఇంకా మంచిగా కలుస్తుంది. చూసారు కదా, కొంచెం కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ ముద్దనైతే ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీ కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది.
సో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీ మరియు దోశ పైన కూడా వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.